తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని స్పష్టం చేసింది. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 73.01% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో నమోదైన 74.40%తో పోలిస్తే ఈసారి స్వల్పంగా తగ్గింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 138 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక అనంతరం ఈ నెల 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని స్పష్టం చేసింది. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 73.01% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో నమోదైన 74.40%తో పోలిస్తే ఈసారి స్వల్పంగా తగ్గింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 138 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అనంతరం ఈ నెల 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్న ఎన్నికలైతే ముగిశాయి. ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందంటారు? గుడ్ మార్నింగ్ మానస. తెలంగాణ రాష్ట్రంలోని ప్రశాంతంగా ముగిసినటువంటి మున్సిపల్ ఎన్నికలు రీపోలింగ్ అవసరం లేదంటూ ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే 73% అయినట్లు కూడా ఇప్పటికీ ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ప్రకారం చూసుకోవచ్చు. 2020తో పోలిస్తే స్వల్పంగా ఓట్ల శాతం తగ్గినట్లు కూడా తెలుస్తుంది. ఇకపోతే శుక్రవారం 138 కేంద్రాలలోని ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఈ నెల 16న మేయర్, చైర్పర్సన్స్ పరోక్ష ఎన్నిక కూడా జరగనుంది. ఇది ప్రస్తుతం తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి విషయాలు అంటే ప్రశాంత వాతావరణంలోని తెలంగాణ సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినటువంటి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో పనిచేసినటువంటి నోడల్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి విషయాలలో అబ్జర్వర్స్ కూడా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరిగాయనేదే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఓటమి గెలుపులకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారనేది ఎగ్జిట్ పోల్ లో కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే 7 కార్పొరేషన్లకు గాను 116 మున్సిపాలిటీలకు గాను జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందనేదే ఆ సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే అధికార పార్టీ కాకుండా గత 2 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చినటువంటి అనేక విషయాలలో చూసుకున్నట్లయితే కొంత ప్రభుత్వం అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తుంది. మానస, తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు రానున్న రోజుల్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత ముందుకు తీసుకెళ్తామంటూ ప్రచారాలలో దూసుకెళ్లినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి మున్సిపల్ ఎన్నికలలో కూడా విజయకేతనం ఎగరబోయబోతుంది అనేది సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అధికారికంగా చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో అంటే ముందస్తుగాను ఓటర్లకు అవేర్నెస్ కల్పిస్తూ జరిపినటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వారు చేసినటువంటి ఒక రూట్ మ్యాప్ కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అబ్జర్వేషన్ లోని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనలు పాటించడం వల్ల ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ నిర్వహణ జరిగిందనేదే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మానస, ఇకపోతే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నిక అంటే చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక కూడా ప్రశాంత వాతావరణంలో జరగడానికి మాత్రం ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెల 16న జరిగేటటువంటి మేయర్, చైర్పర్సన్లతో పాటు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ సంబంధించిన ప్రమాణ స్వీకారాలు కూడా జరగనున్నాయి. ఇది ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రస్తుత సమాచారం. దీంతో పాటు జరగనున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా రేపు ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి మాన్యువల్ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే గతంలో మాన్యువల్ కాకుండా ఆన్లైన్ లో వేసే ఓట్లు కానీ ఈవీఎంలు ఉండేది, ఇప్పుడు ఓపెన్ మాన్యువల్ ఉండటం వల్ల కొంత టైం కూడా పట్టవచ్చు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మానస, ఇది ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లోని ఉన్నటువంటి ప్రస్తుత సమాచారం.
అయితే శ్రీనివాస్ చెప్పండి, 2020 మున్సిపల్ ఎన్నికలకి దాంతో పోలిస్తే ఈసారి పోలింగ్ తగ్గడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే గ్రామీణ ప్రాంతాలలో కానీ సంబంధించినటువంటి జిల్లా పలు మన గ్రామ పంచాయతీల్లో కానీ చూసుకున్నట్లయితే కొంత అంటే ఓటర్ అవేర్నెస్ పెంచినా కూడా మున్సిపాలిటీ కేంద్రాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ మండల హెడ్ క్వార్టర్ ప్రాంతాల్లో ఉంటాయి. వాళ్ళు కొంత అధికారులు సమన్వయంతో కాకుండా కూడా కొంతమంది నాన్ లోకల్ ఉండటం వల్ల ఈ టౌన్ లో పర్సెంటేజ్ తగ్గిందనేది ఒక భాగం చెప్పుకున్నా, రానున్న రోజుల్లో కూడా కొంతమంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా కొంత వెనుకంజ చేశారనేదే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే అవేర్నెస్ పెట్టినా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కొంతమంది ఓటర్స్ మాత్రము ఓటు హక్కు వేసుకోవడానికి కొంత నిరాకరించారనేది చెప్పవచ్చు మానస. అయితే ఇప్పుడు ఏదైతే 138 కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది కదా, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పూర్తిగా ఇప్పటికీ ఓటర్ సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో ఇప్పటి వరకు అన్ని కౌంటింగ్ కేంద్రాలలో భద్రపరిచినటువంటి పరిస్థితి. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 3 అంచెల విధానం ఉంటుంది. దీనికి సంబంధించి ముందుగా సెంట్రల్ రిజర్వ్ పోలీసు వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత లోకల్ పోలీసు ఉంటుంది, తర్వాత ఈవీఎంలు కానీ సంబంధించినటువంటి అక్కడ ఏరడానికి ముందస్తుగానే అభ్యర్థులతో పాటు వారికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఓవరాల్ గా చూసినట్లయితే సిఆర్పిఎఫ్ ప్రత్యేక ఫోర్స్ కూడా ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సీసీ కెమెరాస్ తో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి ఎస్పీ స్టేషన్ లోని పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఏదైతే కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనల ప్రకారమే ఉంటుంది. దానికి సంబంధించిన అభ్యర్థితో పాటు కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఓవరాల్ గా అంటే ఎక్కడైతే కౌంటింగ్ ఏజెంట్ ఉండాలో ఎక్కడైతే అభ్యర్థులు ఉండాలో వాళ్ళకు మాత్రమే ఓపెన్ చేస్తుంటారు. మిగతా అభ్యర్థులకు కానీ అక్కడ ఉన్నటువంటి వారికి కానీ అలౌడ్ చేయరు. పూర్తిగా అంటే నియమ నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియలు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఎక్కడి కౌంటింగ్ ఏ కేంద్రాలు అంటూ రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఎక్కడ అభ్యర్థి కూర్చొని కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో సీసీ కెమెరాల ద్వారా నిఘా కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడైతే మార్కింగ్ అంటే ఓటరు చెల్లని ఓటరు ఎక్కడున్నా కూడా వాటిని రిప్లే చేసుకోవాలి, దానికి కానీ రికౌంటింగ్ చేయడానికి కానీ ఆస్కారం లేకుండా పూర్తిగా క్లారిటీగా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలన్నింటినీ క్షుణ్ణంగా ముందస్తుగానే ఎలక్షన్ కమిషన్ గైడ్ చేసింది. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసింది. దీనికి రేపు ఉదయం 7 గంటల నుంచి జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ముందస్తుగా ఒక గైడ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.